డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో తప్పనిసరిగా 99 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ క్వశ్చన్ చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయడం కోసం సాంస్క్రిట్ ఎక్స్పర్ట్ పాషా గారు మన ముందుకు వచ్చారు. పాషా సార్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ని ఇంటర్మీడియట్ కోసం గత 27 సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నారు. చాలా అనుభవం గడించినటువంటి వ్యక్తి. ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా పక్కాగా చెప్పగలిగినటువంటి వ్యక్తి. మీ గతంలోనే చెప్పాను, ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా అన్ని సబ్జెక్ట్స్, సాంస్క్రిటే కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేస్తాం. ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. సార్ ఇప్పుడు మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి చదవాలి, ఏ విధంగా రాస్తే మీకు ఏ విధంగా రాస్తే మరి 99 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందో, ఏ క్వశ్చన్స్ ఏ లెసన్స్ చదవాలో కూడా మీకు 1 by 1 చెప్తారు. తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ నోట్ చేసుకొని మరి 99 మార్క్స్ సాంస్క్రిట్లో ఏ విధంగా స్కోర్ చేస్తారో తెలియజేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓవర్ టు పాషా సార్. ముందుగా జగదీష్ సార్కి మరియు మీ అందరికి కూడా శుభోదయం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సంస్కృతం ఎగ్జామ్ ప్యాటర్న్, మోడల్ పేపర్ మరియు చదవాల్సినటువంటి సిలబస్ గురించి డిస్కస్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. అయితే మీ అందరూ గతంలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిరు కాబట్టి దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారేటువంటి అవకాశం ఉంది. ముందుగా మనకి ప్రతిపదార్థం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ ప్రతిపదార్థం సాధువర్తనం అనేటువంటి లెసన్లో మనకి 20 శ్లోకాలు ఉంటే దాంట్లో స్టార్ గుర్తులున్నటువంటి శ్లోకాలు కేవలం 6 మాత్రమే ఉంటాయి. ఆ 6లోంచి ఒకటి వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్కి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని సార్? ఫస్ట్ ఇయర్లో 60. ఫస్ట్ ఇయర్లో కూడా సేమ్ మన ఫస్ట్ ఇయర్లో లాగానే సెకండ్ ఇయర్లో కూడా 16 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడేమో మనకి శ్లోక పూర్ణ ఉంటే ఇక్కడ మనకి ప్రతిపదార్థం ఉంటుంది. ఈ ప్రతిపదార్థానికి గాను మనం చదవాల్సినటువంటి పాఠం మన సిలబస్లో పోయిటరీలో 3వ పాఠం సాధువర్తనం. ఈ సాధువర్తనంలో 6 స్టార్ గుర్తులున్న శ్లోకాలు ఉంటాయి. దాంట్లోంచి ఒకటి ఇస్తారు. గాయత్రి నీతి గీతావళి అనేటువంటి ఇంకొక పాఠం ఉంటుంది మనకి పోయిటరీలో. దాంట్లోంచి 6 స్టార్ గుర్తులున్నటువంటి శ్లోకాలు ఉంటాయి. దాంట్లోంచి ఒకటి. ఈ 2 ఇస్తారు. ఆ లెసన్ ఈ లెసన్, ఈ రెండింటిలోంచి ఏదన్నా ఒకటి రాస్తే మనకి 6 మార్కులు. ఇక్కడ కూడా మనం లాస్ట్ ఇయర్ లాగానే పరిచయం రాయాలి, పద విభాగం రాయాలి, అన్వయక్రమం రాయాలి, ప్రతిపదార్థం, భావం, ఈ శ్లోకంలో ఏమైనా వ్యాకరణాంశాలు ఉన్నాయా, ఇలా 6 సబ్ హెడ్డింగ్స్తో మనం రాస్తే 6కి 6 మార్కులు పడిపోతాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రతి విద్యార్థి కూడా ముందు దీన్ని రాసే ప్రయత్నం చేయాలి. ఇక 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ మన ఫస్ట్ ఇయర్లో లాగానే పోయేటరీ ఎస్సే, ప్రోజ్ ఎస్సే. అక్కడ లాగానే ఇక్కడ కూడా 2 లెసన్స్ అవుతే సరిపోతుంది మనకి. ఇక్కడ పోయిటరీలో వచ్చేసి కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం, ఈ 2 ఎస్సేలు చదివితే ఒక ఎస్సే గ్యారంటీగా వస్తుంది. ప్రోజులో సోమదత్త చరితం, సుహృద్భేద, ఈ 2 ఎస్సేలు చదువుకుంటే దాంట్లో భ్రాతృవాత్సల్యం, ఈ 3 ఎస్సేల్లోంచి మనకి సోమదత్త చరితం మరియు భ్రాతృవాత్సల్యం, ఈ 2 ఎస్సేలు చదువుకుంటే గ్యారంటీగా ఒక ఎస్సే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఇయర్లో లాగానే ఈ ఎస్సేని ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా తెలుగులో రాయొచ్చు. కానీ అచ్చం ఇంగ్లీషు తెలుగు రాయకుండా మధ్య మధ్యలో మనం సాంస్క్రిట్ కొటేషన్స్ కూడా రాసినట్లయితే అప్పుడు మనకి 6కి 5.5 మార్కులు పడతాయి. కాబట్టి 99 రావాలి అంటే ఇక్కడ మనం పరిచయం కూడా సాంస్క్రిట్లో రాస్తే మంచిది. తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా ఫరక్ పడదు. కానీ ఏంటంటే సాంస్క్రిట్లో రాస్తే ఒక ఇంప్రెషన్ పడుతుంది. అలా ఇంగ్లీష్ ఎస్సే, తెలుగు ఎస్సే రాసిన మధ్య మధ్యలో కొటేషన్స్ కనీసం తక్కువలో తక్కువ ఒక 6 కొటేషన్స్ ఉండాలి. అప్పుడు మీకు 6 మార్కులకు గాను 5.5 మార్కులు పడతాయి. ఆ మొదటి 2 లెసన్ చదువుకుంటే సరిపోతుంది పోయిటరీ ఎస్సేకి, ప్రోజ్ ఎస్సేకి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో లాగానే 4వ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి ఉపవాచక ప్రశ్నలు, నాన్ ఇటైల్. అక్కడ మనకి 6 పాఠాలు ఉంటే ఇక్కడ కేవలం 3 పాఠాలే ఉంటాయి. ప్రతి పాఠంలో 2 క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ. 3 రోజులు 6 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 2 క్వశ్చన్స్ రాసి సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. 2 4 8 మార్కులు. మీరు 2 పాఠాలు చదివితే సరిపోతుంది. దాంట్లో ఈజీ లెసన్స్, న్యాసరక్ష, ఆనూరవం అని ఈ 2 పాఠాలు చదువుకుంటే సరిపోతుంది. 4th క్వశ్చన్. ఇక 5వ క్వశ్చన్ 6వ క్వశ్చన్ గతంలో లాగానే పద్య సందర్భాలు, గద్య సందర్భాలు. ఇక్కడ కూడా అంతే. మొదటి 2 పాఠాలు చదువుకుంటే ఏ పాఠాలు 4 పాఠాల్లో వచ్చే సందర్భాలు ఉంటాయి మనకి టోటల్గా పోయిటరీలో. 2 పాఠాలు చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో మనం ఏందది కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం. అదేవిధంగా ప్రోజ్లో కూడా మనకి సందర్భాలకు వచ్చేసి సోమదత్త చరితం, భ్రాతృవాత్సల్యం. ఈ 2 పాఠాలు చదువుకుంటే మనకి సందర్భాలు కూడా మంచిగా రాయొచ్చు. పరిచయం, సందర్భావం 4 ఇస్తారు, 2 రాయాలి, 2 3 6. అట్లనే
ప్రోజ్ యానిటేషన్స్ కూడా 4 ఇస్తారు, 2 రాయాలి, 2 3 7 8 కూడా ఫస్ట్ లో లాగానే పోయిట్రీ 3 మార్క్స్ క్వశ్చన్స్, ప్రోజ్ 3 మార్క్స్ క్వశ్చన్స్, 4 ఇస్తారు 2 రాయాలి, 4 ఇస్తారు 2 రాయాలి. ఇక్కడ కూడా మనం ఫస్ట్ లో 4 పాఠాలు చదివాం, ఇక్కడ అవసరం లేదు. మన కేవలం సిలబస్ లో 4 పాఠాల్లోనే ఉంటాయి 3 మార్క్స్ క్వశ్చన్స్. మీరు 2 పాఠాలు చదివితే సరిపోతుంది. అలా విక్రమాంక సౌదార్యం సాధువర్తనం అనేటువంటి పాఠం పోయిట్రీలో. ప్రోజులో వచ్చేసి మనకి భ్రాతృవాత్సల్యం సుహృద్భేద, ఈ 2 పాఠాలు చదువుకుంటే సరిపోతుంది 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇక 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్స్. ఇక అన్ని పాఠాలు చదవాలి మనం. ఆల్ లెసన్స్ 6 పాఠాల్లో ఉంటాయి 1 మార్క్ క్వశ్చన్స్. పోయిట్రీ 6 లెసన్స్, ప్రోజ్ 6 లెసన్స్. ఇక్కడ 5 ఇస్తారు, 5 ఒకటి 5 మార్కులు, 5 రాయాలి, చాయిస్ ఉండదు. 9th and 10th. ఇక 11th ఎప్పట్లాగానే 11th నుంచి మళ్ళీ మనకి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో మనకి ప్యాసేజ్లు ఉంటే ఇక్కడ మనకి పత్రలేఖనం ఉంటుంది, లెటర్ ఉంటుంది. సాంస్క్రిట్ లోనే రాయాల్సి ఉంటుంది, 5 మార్కులు. 2 లెటర్లు ఇస్తారు, 1 లెటర్ రాయాలి, 5 మార్కులు. దీనికి గాను మనకి సిలబస్ లో 4 లెటర్లే ఉంటాయి కేవలం. మీరు మొదటి 2 లెటర్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, గ్యారంటీగా 1 లెటర్ వస్తుంది. అదేవిధంగా 12వ క్వశ్చన్ 13వ క్వశ్చన్ మళ్ళీ సంధులు. సంధి విడదీసి సంధి పేరు రాయాలి, సంధి కలిపి సంధి పేరు రాయాలి. 8 ఇస్తారు, 4 రాయాలి మనం. ఇక్కడ కూడా మనకి 4 సంధులు ఉంటాయి. ఓ విసర్గ సంధిలో 3 రూపాలు ఉంటాయి, 4 రూపాలు. చుత్వ సంధి, స్తుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. ఈ మీరు మీకు ఇష్టం వచ్చిన మొదటి 4 చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి 4 సంధులు చదువుకుంటే విడదీయటానికి కలపటానికి మీకు వచ్చేస్తాయి. సంధి విడదీసినా సంధి కలిపినా సంధి పేరు రాయటం మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక అట్లనే 14వ క్వశ్చన్ ఫస్ట్ లో లాగానే శబ్దాలు. అక్కడ మనం 12 శబ్దాలు చదివాం. ఇక్కడ మనకి సిలబస్ లోనే 12 ఉంటాయి. పుల్లింగంలో ఒక 4, స్త్రీలింగం ఒక 4, నపుంసకలిక ఒక 4. సెకండ్ ఇయర్లో 1 శబ్దం వస్తే అన్ని శబ్దాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ 2 సెట్లు చదువుకున్నా సరిపోతుంది. పుల్లింగం మరియు స్త్రీలింగం కానీ నపుంసకలింగం కానీ ఈ 12 శబ్దాలు మీరు ఏ 8 శబ్దాలు చదువుకున్నా చాలు. 2 4 8 మార్కులు. ఫస్ట్ ఇయర్లో లాగానే దీంట్లో కూడా మనం హెడ్డింగ్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం విభక్తులు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఫ్రేమ్ మర్చిపోకూడదు. అదేవిధంగా 15వ క్వశ్చన్ మనకు అక్కడ ధాతువులు ఉంటాయి, బట్ ఇక్కడ సమాసాలు ఉంటాయి. ఈ సమాసాలు ఇస్తే మనం విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఇక్కడ కూడా మనకి 6 సమాసాలు ఉంటాయి, కానీ మనం చాలా సింపుల్గా 3 సమాసాలు చదివితే సరిపోతుంది. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహురీహి సమాసం. 6 ఇస్తారు, మనం 3 రాయాలి. విగ్రహవాక్య సమాసం పేరు. ఈ 3 100% గ్యారంటీగా వస్తాయి. ఈ 3 సమాసాలు చదువుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 16వ క్వశ్చన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నమాట. అక్కడే మనకు ట్రాన్స్లేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో, బట్ ఇక్కడ మొత్తం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఓన్లీ 20 ఉంటాయి మన సిలబస్లో. ఆ 20లోంచి ప్రతి 4లోంచి 1 ఇస్తారు. ఫస్ట్ 4లోంచి 1, తర్వాత 4లోంచి 1, అలా 4 5 20 అన్నమాట. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనకి సిలబస్లో 20 వాక్యాలు ఉంటే ఆ 20 వాక్యాలని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం రాయాలి. ఫస్ట్ ఇయర్లో లాగానే మీరు కూడా ముందు ప్రతిపదార్థం రాయాలి. ఈ ఎస్సీలు మాత్రం 2 లాస్ట్కి రాయాలి. అలా రాసినట్లయితే 2 గంటల 45 నిమిషాలు మన పేపర్ అయిపోతుంది. మిగతా 15 నిమిషాలు మనం గ్రామర్లో ఏమైనా ఎక్స్ట్రా రాయాలనుకుంటే సమాసాలు కానీ సందులు కానీ రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్స్ట్రా అని పెట్టి రాస్తే మీకు 100% 100కి 19 మార్క్స్ వస్తాయి అని చెప్పి తెలియపరుస్తున్నారు. సో డియర్ స్టూడెంట్స్, విన్నారు కదా, సార్ అయితే మీకు చాలా స్ట్రైట్ గా చెప్పారు. ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఏవి చదవాలో కూడా మీకు అంత స్పష్టంగా చెప్పారు. మరి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లో ఇప్పుడు సార్ చెప్పినటువంటి క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 100% 99 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే సాంస్క్రిట్ లో 99 స్కోర్ చేస్తే మీరు మాక్సిమం ఇంటర్మీడియట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్కోరింగ్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ కాబట్టి సీనియర్ లెక్చరర్, ఎందుకంటే అంత అనుభవం ఉండాలి. ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా పక్కాగా చెప్పగలిగిన వ్యక్తినే మనం ఛానల్లో పెడుతున్నాం. తప్పనిసరిగా మరి సార్ చెప్పినటువంటి క్వశ్చన్స్ ఉపయోగించుకొని ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. పాషా సార్ మన ఛానల్ చూస్తూనే ఉంటారు. మనకి మీకు వచ్చినటువంటి డౌట్ కి తప్పనిసరిగా ఆన్సర్ చేస్తారు. మరి ఈ ఛానల్ని, ఈ వీడియోని ఉపయోగించుకొని మీరు అందరూ మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.